ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గాల్లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టాలి అని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగా 2వ కేబినెట్ మీటింగ్ లో మంగళగిరి కోసం ఈ హాస్పిటల్ కూడా కేటాయిస్తాం జరిగింది. నేను అనేక సార్లు చెప్పా ప్రజలందరికీ, ఒక నిర్ణయం జీవితం మార్చుతుంది. నా జీవితంలో తీసుకున్న ఆ నిర్ణయం మంగళగిరిలో పోటీ చేస్తాం. 5,300 ఓట్ల మెజారిటీతో 2019లో ఓడిపోయాను. ఆ రోజు నుంచి ఒక పట్టుదల కసితో నేను పనిచేసి ప్రజలకి దగ్గరయ్యాను. ప్రజలందరూ నేను ఒకటే కోరాను, నేను ఏ మెజారిటీ అయితే ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించండి. మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలం నాకు అందుతుందని ఆనాడే నేను ప్రజల్ని కోరటం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా 91,000 మెజారిటీతో నన్ను గెలిపించి శాసనసభకి మంగళగిరి ప్రజలు నన్ను పంపించారు. ఇట్లా ఎన్నికల ముందల మంగళగిరి ప్రజలకి నేను ఇచ్చిన హామీలు ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటా ముందరికెళ్తున్నా. అహర్నిశలు మంగళగిరి ప్రజల కోసం మేము కష్టపడతాం. కూటమి ప్రభుత్వం ఒకటే, అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలనేది మా లక్ష్యం. దాంట్లో భాగంగా మంగళగిరిని అభివృద్ధి చేస్తాం.